సృష్టిలో స్నేహం కన్నా విలువైనది ఏదీ లేదంటారు. అమ్మా నాన్నలకు కూడా తెలియని ఎన్నో విషయాలు మిత్రులతో పంచుకుంటారు. స్నేహంలో ఒక్కసారి నమ్మితే ప్రాణాలు అయినా ఇవ్వడానికి వెనకాడరు. స్నేహితుడు పిలిస్తే చాలు, అర్ధరాత్రి అని కూడా చూడకుండా ఉన్న ఫలంగా ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోతారు. అది దోస్తు మీద ఉన్న నమ్మకం. ఎక్కడికి ఏంటి అని కూడా అడగకుండానే బండి ఎక్కేస్తారు. అలా నమ్మించి స్నేహితుడిని వెంట తీసుకెళ్లిన మిత్రుడు ఏం చేశాడు? స్నేహితుడు వెంట వెళ్ళిన ఆ యువకుడు ఏమయ్యాడు? ప్రకాశం జిల్లా మంగమూరుకు చెందిన అశోక్, మధు మంచి స్నేహితులు. కలిసి క్రికెట్ ఆడటం దగ్గర నుంచి మద్యం తాగే వరకు అంతా ఒక్కటే ఉండే బ్యాచ్ వీరికి ఉంది. డ్రైవర్ గా పనిచేసే అశోక్ కు క్రికెట్ అంటే పిచ్చి. రోజు మాదిరిగానే స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడి ఇంటికి వచ్చిన అశోక్ భోజనం చేసి నిద్రపోవడానికి సిద్ధమవుతుండగా రాత్రి 10 గంటల సమయంలో మధు వచ్చి బయటకు వెళ్దామంటూ పిలిచాడు. ఎక్కడికి రా అంటే చిన్న పనుంది, అలా బయటకు వెళ్లి వెంటనే వచ్చేద్దామంటూ పిలవడంతో స్నేహితుడే కదా అని నమ్మి అశోక్ మధు వెంట వెళ్లాడు. అదే అతను చేసిన పెద్ద తప్పు. అలా స్నేహితుడి వెంట బయటకు వెళ్లిన అశోక్ మళ్లీ తిరిగి ఇంటికి రాలేదు. మధు, అశోక్ ఇద్దరూ కలిసి ఎన్ఎస్పీ కాలువ వంతెనపైకి చేరుకున్నారు. అక్కడ ఇద్దరూ మద్యం తాగుతుండగా కొందరు యువకులు అక్కడికి వచ్చి వారిపై ఇనుపరాడ్లతో దాడి చేశారు. మద్యం మత్తులో ఉన్న అశోక్ ను తీవ్రంగా కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అక్కడి నుంచి పారిపోయిన మధు నేరుగా అశోక్ వాళ్ళ ఇంటికి వెళ్లి జరిగిన విషయం చెప్పాడు. అంతే, గ్రామస్తులంతా కలిసి హుటాహుటిన అక్కడికి చేరుకోగా అప్పటికే అశోక్ ను చంపి నిందితులు కాలువ పక్కన పడేశారు. అశోక్ ను ఇంటి నుంచి తీసుకెళ్లిన మధుపైనే కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. పథకం ప్రకారమే మధు అశోక్ ని తీసుకెళ్లి వాళ్లకు అప్పగించాడని ఆరోపించారు. పోలీసులు మధును అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. అదే గ్రామానికి చెందిన పెయ్యల సతీష్, అల్లాడి చందు, ఆలూరు సంతోష్ తో పాటు మరో 2 యువకులు కలిసి హత్య చేసినట్లు మధు తెలిపాడు. క్రికెట్ ఆడొచ్చిన వాడిని మంచం మీద ఉండేవాడిని తీసుకొని పోయాడు. మోదని అతను తీసుకొని పోయి మళ్ళీ చచ్చిపోయినాక మళ్ళీ మాకు వచ్చి చెప్పాడు, ఆడుకో తీసుకెళ్లారు అయ్యా కాలం కట్టకాడికి, చంపారత్త మీరు రాండి అని నన్ను పిలిస్తే మేము వెళ్ళాము అయ్యా బండ్లు వేసుకొని. క్రికెట్ ఆడొచ్చి పడుకున్నాడు. పడుకునేసరికి మధు అనే అబ్బాయి వచ్చి అన్నరా బయటికి వెళ్ళొద్దామని చెప్పి తీసుకెళ్లి మళ్ళీ నాకు 12 గంటలప్పుడు ఫోన్ చేశాడు. వదిన మా అన్నయ్యని అక్కడ సతీష్, చందు, సంతోష్ వీళ్ళు పొడిచి చంపాడు, బారేసి వచ్చారు వదిన అని చెప్పేసి. నేను మామూలుగా చెప్తున్నాడేమో అని అనుకున్నాను. తర్వాత కావాలంటే వచ్చి చూడండి అని చెప్పేసి మా ఇంటికి వచ్చాడు అబ్బాయి. ఇంక మేమందరం అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ పడిపోయి ఉన్నాడు. వ్యక్తిగత విభేదాలు, వివాహేతర సంబంధాలే హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఆరోపణలను సైతం పరిగణలోకి తీసుకుని అన్ని కోణాల్లో విచారించి నిందితులను పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. 21వ తేదీ రాత్రి మనకు సంతనూతలపాడు మండలం మంగమూరు విలేజ్ లో ఒక హత్య జరిగింది. ఇల్లి అశోక్ అని చెప్పేసి తనకు ఏజ్ సుమారు 30 to 33 ఇయర్స్ దాకా ఉండొచ్చు. కొన్ని హెడ్ ఇంజరీస్ తోటను స్టాబ్ ఇంజరీస్ తోటి అతను చనిపోయి ఉండటం జరిగింది. అయితే దీని మీద కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి రిపోర్ట్ మేరకు ఇనిషియల్గా హత్యా నేరం 3 మీద ఆరోపించటం జరిగింది. ఒకటి వచ్చేసి చందు, సతీష్, సంతోష్ అని చెప్పేసి వాళ్ళ మీద ఆరోపించడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఇంక్వెస్ట్ సమయంలో కూడాను ఇంకొక 2 మీద వాళ్ళు సస్పిషన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. వాళ్ళిద్దరు కూడా వాళ్ళ రోల్ ఉందా లేదా అన్నది కూడా వెరిఫై చేసి రోల్ కనుక వాళ్ళది ఉన్నట్లయితే తప్పనిసరిగా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవటం జరుగుతుంది. త్వరలోనే ఈ కేసులో ముద్దాయిలను పట్టుకొని కోర్టు ముందు హాజరు పెడతాం. స్నేహితుని మాటలు నమ్మి బయటకు వెళ్లిన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అందుకే ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదని అంటారు.